ఇవాళ ప్రవీణ్ పగడాలన్న మరణం మొత్తం ఒక సమాజానికి ఒక రకమైనటువంటి గుణపాఠం నేర్పిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే క్రైస్తవ సమాజం ఇంతకాలం ఏ రాజకీయాల్ని మోసిందో, ఏ రాజకీయ నాయకుల్ని పెంచి పోషించిందో, ఆ రాజకీయ నాయకులు ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఓట్ల కోసం మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఎవరు వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. క్రిస్మస్ పండుగలప్పుడు మిమ్మల్ని పిలిపించుకొని పక్కన కూర్చున్నబెట్టి కేకులు కట్ చేసుకున్నటువంటి రాజకీయ నాయకులు ఇవాళ ఎక్కడ ఎందుకు కనవలేదో మీరు అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. కాబట్టి ప్రవీణ్ పగడాలన్న ఈ సమాజంలో ఉన్నటువంటి దళిత బహుజనులకు జరిగిన అన్యాయం, అణగారిన కులాలకు జరిగిన అన్యాయం, మహిళల పట్ల జరిగిన అన్యాయం, ఈ అన్యాయానికంతా కారణం వాళ్ళ ధర్మశాస్త్రం అని చెప్పాడు. మనోధర్మశాస్త్రం వలనే ఈ దేశంలో అణచివేతున్నదని, అసమానత ఉన్నదని చెప్పినటువంటి వాడు. ఓ రకంగా చెప్పాలంటే క్రైస్తవ సమాజంలో ప్రవీణ్ పగడాలన్నది ఓ కొత్త ఒరవడి. ఆయన బ్రిటిష్ మిషనరీలు విలియం కేరీ తర్వాత ఆ స్థాయిలో పనిచేసి ఈ సమాజాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వాడు ప్రవీణ్ పగడాల. అందుకే ఇవాళ ఆయనను రాజ్యం, ఇవాళ మతోన్మాద శక్తులు ఆయనను టార్గెట్ చేసినాయి. ఆయన టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళ మనధర్మ శాస్త్రాన్ని నగ్నంగా బట్టలు ఇప్పించి నడి రోడ్లో నిలబెట్టినటువంటి దేశాలు. కాబట్టి ఆయన నేను ఒక పాస్టర్గా మాత్రమే నేను గౌరవిస్తలేను. ఆయన ఈ దేశంలో అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి చరిత్రను వెలికి తీయడంలో అసామాన్యమైనటువంటి ఆయన ప్రజ్ఞ ఆయనది. ఆయన క్రైస్తవ మీటింగులు పెట్టి శివాజీ చరిత్రను చెప్పినటువంటి ధీరుడు. అంత దమ్ము నాకు తెలిసి తెలుగు నేల మీద ఏ పాస్టర్ కూడా ఎవరు చేయలేకపోయింది. అది చేసిండు కాబట్టే ఇవాళ మనువాదులు దాన్ని జీర్ణించుకోలేకపోయినరు. ఆయన మీద దాడులు చేసి అడ్డదారిలో కాపుగాసి హత్య చేసిండని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా క్రైస్తవ సమాజం ఉదయం నుంచి సాయంత్రం దాకా బాధపడ్డరు, కన్నీరు పెట్టిండ్రు, వీ వాంట్ జస్టిస్ అని రోడ్ల మీద అరుపులు పెట్టిండ్రు. అది నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ అంతతో మీ కర్తవ్యం ముగిసిందని నేను అనుకోవట్లేదు. వీ వాంట్ జస్టిస్ అన్న మీకు జస్టిస్ ఎవరు చేయాలని నేను అడుగుతున్నా. ఎవరిని కూర్చుండబెట్టిండ్రు వేదికల మీద? ఎవరి ప్రభుత్వంలో మీరు పెట్టిండ్రు? ఎవరి దగ్గర జస్టిస్ అడగదలుచుకున్నారు? కాబట్టి అందుకే ఇవాళ అంబేద్కర్ చూపినటువంటి మార్గం, కాన్షీరామ్ చూపినటువంటి మార్గం, ఈ దేశంలో మతాలకు కులాలకు ఖచ్చితంగా సామాజిక న్యాయం జరగాలనేటువంటి మార్గంలో మీరు కలిసి రాకపోతే, ఆ భావజాలాన్ని మీరు నింపుకోకపోతే, మేము రోడ్ల మీదకి వచ్చి వీ వాంట్ జస్టిస్ అంటే అది సాధ్యమయ్యేది కాదు. ఈ ప్రవీణ్ పోతే పోయిండు, ఇంకో ప్రవీణ్ పోకుండా మనం కాపాడుకోవాలంటే దళిత క్రైస్తవ సమాజం, ముఖ్యంగా క్రైస్తవ సమాజం రాజకీయమైనటువంటి చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలి. అది జరగనంత కాలం మీ పట్ల ఈ రాజ్యానికి ఒక సానుకూల దృక్పథం ఉండదు, మతోన్మాదులకైతే ఆయంత కూడా ఉండదు. ఇవాళ నేను అడుగుతున్న అసెంబ్లీ నడుస్తుంది. ఒక్కసారన్నా ఈ విషయం మీద తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగదు? అదే చిలుకూరు బాలాజీ టెంపుల్ను వాళ్ళకు సంబంధించిన కూడా ఎవడో ఇంత దూరబడి దెబ్బలు కొడితే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ఫోన్లో మాట్లాడతాడు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడతాడు, ప్రతిపక్ష నాయకుడు ఇంటికి పోయి భుజం మీద చేసి అయ్యో పంతులు ఎంత పని అయిపోయిందని మాట్లాడతాడు. ప్రవీణ పగడాలు ప్రాణం కాదా? అంటే కారణం ఏంటంటే మీ సామాజిక వర్గం అంటే వాళ్ళకి లెక్కలేదు. ఎందుకు? మీరు అడిగినా ఓట్లేస్తారు, అడగకపోయినా ఓట్లేస్తారు, తంతే నోరు మూసుకొని ఇంటికి పోతారు అనే భావజాలం వాళ్ళకు ఉంది. కాబట్టి నేను అడుగుతున్నా, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలను అడుగుతున్నా, కేవలం క్రైస్తవులు ఓట్ల కోసం యంత్రాలుగా మీకు కనబడితే ఇది మంచిది కాదు. ఎందుకు మాట్లాడలే? చిలుకూలు బాలాజీ పంతుల మీద దాడి జరిగినటువంటి మాట్లాడినటువంటి రాజకీయ పార్టీలు ఎందుకు ఇవాళ ప్రవీణ్ మీద హత్య జరిగితే కూడా ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి దళిత క్రైస్తవ సమాజం, మరీ క్రైస్తవ సమాజాన్ని కూడా చెప్తున్నా, మీరు రాజకీయమైనటువంటి చైతన్యవంతులు కాకపోతే ఈ భారతదేశంలో మీకు భవిష్యత్తు లేదు. ఎందుకు? మీ శత్రువు భావజాలం ఇలా దేశాన్ని పరిపాలిస్తుంది. ఆ శత్రువు భావజాలకి పూర్తి అసహనంతో ఉన్నది. వాళ్ళు ఇవాళ స్పష్టంగానే ప్రకటిస్తున్నారు, ఈ దేశంలో మా శత్రువులు ఎవరంటే కమ్యూనిస్టులు, ఈ దేశంలో మా శత్రువులు ఎవరంటే ముస్లింలు, ఈ దేశంలో మా శత్రువులు ఎవరంటే క్రైస్తవులు, ఈ దేశంలో మా శత్రువులు ఎవరంటే అంబేద్కర్ వాదులు అని చెప్తుంది. అంబేద్కర్ వాదుల మీద దాడులు చేసి చంపారు కత్తి మహేష్ లాంటి వాడిని. కమ్యూనిస్టుల మీద ఛత్తీస్గఢ్లో నరమేధం చేస్తా ఉన్నారు. ఒకవైపు మళ్ళీ క్రైస్తవుల మీద దాడులు చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ శత్రువులు అయినటువంటి మీరు ఏకం కాకపోతే, ఇక్కడ కమ్యూనిస్టులు, క్రైస్తవులు, అంబేద్కర్ వాదులు, ముస్లింలు ఏకం కాకపోతే ఈ భారతదేశ చరిత్రలో క్రైస్తవులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకే అసహనంతో కూడుకున్నటువంటి వాదాన్ని ఓడించాలంటే విజ్ఞతతోటి ఆలోచించాలి. రాజకీయాల పైపు మనం ఆలోచించాలి. మనం ఏ రాజకీయ నాయకులను కూర్చుండో పెడుతున్నామో ఆలోచించాలి. ఎవడు మన కోసం ఇవాళ వచ్చిండో మీరు చూడాలి. ఎన్నికలాడు మీకోసం వచ్చినోడు. ఇవాళ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా క్రైస్తవుల ఓట్లున్నాయి. సికింద్రాబాద్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే పార్టీలు ఏం ఆలోచిస్తాయి? క్రైస్తవ నేపథ్యం ఉన్నోని చూసి నిలబెడతాయి. ఎవరు? జయసుధ ఎందుకు సికింద్రాబాద్లో ఎమ్మెల్యే అయింది? ఇక్కడ క్రైస్తవుల ఓట్లున్నాయి కాబట్టి ఎమ్మెల్యే అయింది. కానీ అదే క్రైస్తవుల ఓట్లున్నటువంటి సికింద్రాబాద్లో ఒక అన్నగారి కార్యక్రమం పెట్టుకుంటే ఏ రాజకీయ నాయకుడు ఇక్కడికి రాలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి,
క్రైస్తవ సమాజానికి నేను పిలిపించేది మీరు ఓట్లేసే యంత్రాలుగా కాకుండా రాజకీయ సామాజిక స్పృహను పొందాలని కోరుతూ ఇవాళ దీని మీద త్వరలో అన్ని ప్రజా సంఘాలను పిలిచి ఆయన క్రైస్తవ సంఘం నాయకుడని మీరు అనుకుంటున్నారు, ఆయన ఈ భారతదేశ చరిత్రను వెలికి తీసినటువంటి ఒక చారిత్రక అధ్యయనవేత్త మేధావని మేము అనుకుంటున్నాం. ఆ విషయంలో త్వరలో ఒక రౌండ్ టేబుల్ పెడతాం. కమ్యూనిస్టులను, ముస్లింలను, అంబేద్కర్ వాదులను, క్రైస్తవులను ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాం. ఈ దుర్మార్గం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు మీరు అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ పార్టీ మనదని. కాదు, కాంగ్రెస్ పార్టీలో బాపనుడే ఉన్నాడు, భారతీయ జనతా పార్టీలో బాపనుడే ఉన్నాడు. ఆ బాపని భావజాలం నడిచిన రోజులు మన దళిత భావజాలం బతకదు, మన మైనార్టీ భావజాలం బతకదు. దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరికీ మరొకసారి పిలుపునిస్తున్నా, దయచేసి మీరు దండలేసిపోయి పాటలు వాడి నినాదాలు చేసిపోగానే అది నెరవేరలేదు. మరొకరిని కాపాడకుండా, మరొకరి నాయకునికి ఇట్లా జరగకుండా, వాళ్ళ ప్రాణాలకు హాని జరగపెట్టకుండా మనం కాపాడుకుందాం. అందరం సంఘటితమైన ప్రధానంగా ఇవాళ ప్రవీణ్ అన్న హత్య జరిగిన తర్వాత ఒక టీవీ ఛానల్ దాన్ని పొద్దస్తం ప్రచారంలో పెట్టింది. ఆ ఛానల్ అంత సీరియస్ గా పనిచేసింది కాబట్టి ఇవాళ ప్రవీణ్ అన్న అంశం సమాజానికి తెలిసింది. కానీ ఇవాళ కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానళ్ళు కనీసం ఈ అంశాన్ని మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎక్కడ పోయిండు ఏబిఎన్ రాధాకృష్ణ? దమ్మున్న ఛానల్ కదా, అంటే దమ్ ఎక్కడ పోయింది? టీవీ నైన్ ఎక్కడ పోయిండు? ఎందుకు దీని మీద ఎపిసోడ్లు చేయలేకపోయినరు? అదే ఇవాళ మీరు హిందూ పూజాలకు జరిగితే మాత్రం ఇంటికి పోయి ఎందుకు కావలి కాసుకుంటారు? కాబట్టి ఇవాళ మీడియాకు కూడా క్రైస్తవుల మీద పక్షపాతం ఉన్నది. కాబట్టి దయచేసి క్రైస్తవ సమాజాన్ని ఆలోచించుకోమంటున్నా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు మీవి కావు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా మీది కావు. కాబట్టి మీరు రాజకీయ విజ్ఞతతోటి, సామాజిక విజ్ఞతతోటి ఆలోచించకపోతే మరింత మంది ప్రవీణుల లాంటి వాళ్ళు బలే అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తతో ఉండాలి, రాజకీయంగా సంఘటితం కావాలి, మన హక్కుల కోసం కొట్లాడుకోవాలి. రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మనల్ని కాపాడుకోవాలంటే మనం ఐక్య ఉద్యమాల వైపు ఉండాలి, సామాజిక స్పృహను తెచ్చుకోవాలి తప్ప ఇవన్నీ మనకు అవసరం లేదని వదిలేసి మనం ఇవన్నీ చేస్తే ప్రవీణ లాంటి వాళ్ళ గతి రేపు ఇంకోరు కూడా పడుతుంది. అది మనం కూడా కావచ్చు. రేపు పొద్దున ప్రశ్నించిన వాళ్ళని చంపడమే వానికి ఉన్నటువంటి ఆయుధం. వాడు మరిగిందే హత్యలకు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 రకాల హత్యలు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో గిరిజనుల మీద నక్సలైట్ల పేరు మీద ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. దాన్ని విమర్శించినటువంటి వాళ్ళు నిరాయుధాయి ఉంటే వాళ్ళ మీద ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అంటున్నాయి. అంటే హత్యలు చేయడము, దాన్ని రోడ్డు ప్రమాదం అని చెప్పడం, హత్యలు చేయడం, ఆత్మహత్యలు అని చెప్పడం, ఇటువంటి అనేక మంది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో దళిత క్రైస్తవ సమాజం అందరూ కూడా మనం ఓట్లేసినటువంటి నాయకులు మనకి ఏం చేస్తారో ఒకసారి అర్థం చేసుకుందాం. మరి ముఖ్యంగా ఈవీఎం మిషన్ల మీద ప్రయత్నం చేసి ఈవీఎం తీసేయాలి సార్. ఫస్ట్ ఈవీఎం తీసేస్తే మిగతా అంతా సెట్ అవుతుంది. రెండోది ఏంటంటే మనం ఓట్లేస్తున్నటువంటి నాయకులు మన కోసం ఏం చేసిండ్రు? ఇవాళ అసెంబ్లీలో ఈ అంశం ఎందుకు చర్చ రాలేదు? ఇవాళ ఇదే మంత్రి పిల్లలకో, ఇదే ఎమ్మెల్యేల పిల్లలకో ఇది జరుగుంటే, వాళ్ళ పిల్లలో, వాళ్ళ భర్తలో, వాళ్ళ అక్కలో, వాళ్ళ చెల్లెల్లో ఒకవేళ రోడ్డు మీద హత్యకు గురై ఉండుంటే అసెంబ్లీలో ఏం మాట్లాడేటోళ్ళు, ఎంత చిందులు వేసేటోళ్ళు మనకు తెలుసు. కాబట్టి ఇలా ప్రవీణ్ పగడాలన్న నష్టాన్ని అయితే ఎవరు పూడ్చలేరు. అది దళిత సమాజానికి, వాస్తవాన్ని చెప్పాలంటే భారతదేశ లౌకిక సమాజానికి తీరని నష్టం. ఆయన ఒక క్రైస్తవ పాస్టర్ గానే మాత్రం మేము చూస్తలేము. ఆయన మేధావి, ఆయన ఈ సమాజంలో ఉండాలని బతికినటువంటి వాడు. ఆయన మతం కోసం ఒక వండర్ఫుల్ డైలాగ్ ఇచ్చిండు, అది మమ్మల్ని అందరినీ కలిసివేస్తుంది. వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఒక వామపక్ష విప్లవాన్ని నింపుకున్నటువంటి వ్యక్తిని కేవలం ప్రవీణ్ పగడాలన్న స్పీచ్ తోటి నేను అంబేద్కర్ వైపు ప్రయాణం చేసిన. అది కేవలం ఏంటంటే ఆయన శివాజీ చరిత్ర చెప్పిన దాని కారణంగా. కాబట్టి ఆయన అన్నలేకపోవడం అనేది నిజంగా నాకు దుఃఖం వస్తుంది. కానీ ఇలాంటి ఎంతో మందిని ఈ సమాజంలో నా కళ్ళ ముందు కోల్పోయినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి మనోనిబ్బరం తప్ప మనకు ఒక మార్గం లేదు. అన్న కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. అన్నలేంటి లోటు ఎవరు తీర్చలేరు. కానీ అన్నలాంటి వాళ్ళను ఇంకింత మందిని మనం కాపాడుకోవాలంటే మనం అంబేద్కర్ వాదులము, కమ్యూనిస్టులము, ముస్లింలము, దళితులము ఐక్యం కావాలి. ఆ ఐక్యత కోసం మీరు కలిసి రావాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు వలిగొండ విజయరాజు అండి. నేను దళిత్ సాలిడారిటీ మూవ్మెంట్ అని మేము దళిత క్రైస్తవ హక్కుల కోసం మాట్లాడుతూ ఉన్నాము. అట్లా ఇంతకుముందు గతంలో నేను పౌర హక్కుల ఉద్యమంలో పనిచేసినటువంటి వాడిని. మొత్తం మీద నాకు ఒక మతం అనేటువంటి ఇంట్రెస్ట్ కాదు, కానీ ఈ దేశంలో ఈ మతం పేరు మీద జరిగేటువంటి అరాచకాలు, ఈ ఉన్మాదమైనటువంటి హత్యలు ఆగాలని నేను బలంగా కోరుకుంటున్నటువంటి వాళ్ళం. థ్యాంక్ యూ.